ఎక్స్క్యూజ్ మీ సార్. మళ్ళీ వచ్చావా? హౌ మెనీ టైమ్స్ షుడ్ ఐ టెల్ యూ అగైన్ అండ్ అగైన్? నీతో చాలా ప్రాబ్లంగా ఉందమ్మా. సార్ ప్లీజ్ సార్, ఇది నాకు చాలా ఇంపార్టెంట్. మీరే నాకు హెల్ప్ చేయాలి. కోచ్ మూర్తి క్రికెట్ లీగ్ కోసం యూకే వెళ్లారు. అక్కడ ప్లేయర్స్ తో చాలా బిజీగా ఉంటారు, దొరకరు. అయినా నీకు లాస్ట్ టైం నెంబర్ ఇచ్చాను కదా. అది లిఫ్ట్ చేయట్లేదు సార్. మా దగ్గర అదే నంబర్ ఉంది. ప్లీజ్ సార్ కొంచెం చూడండి. డూ వన్ థింగ్, ఈ నెల 20న వైజాగ్ క్రికెట్ లీగ్ వస్తారు, అక్కడికి వెళ్ళి కలువు. థ్యాంక్ యూ సో మచ్ సార్. బాధపడకమ్మా, అన్నీ వెతికాం కదా. కోచ్ మూర్తి గారి వల్ల నీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఈరోజు 1వ తారీఖు, ఇంక 20 రోజులే కదా, వెయిట్ చేద్దాం. ఈలోగా మన వాళ్ళని పంపించి నేను కూడా కనుక్కుంటాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాను. సో సారీ సార్. ఇబ్బందా? చిన్నప్పటి నుంచి తెలుసమ్మా. టేక్ కేర్. బాబా ఫోన్ వచ్చిందా? వచ్చింది బాబా. రేయ్, అటువైపు గేటు దగ్గర కొంతమంది వెళ్ళండి. ఆ నందిని ఈసారి మిస్ అవ్వకూడదు, ఎలాగైనా తీసుకువెళ్ళాలి. హలో, ఎక్కడున్నా? ఫోన్ తీవా? ఎన్నిసార్లు ఫోన్ చేయాలి? ఏంటి మాట్లాడవు? చెప్పు. పక్కనే ఉన్నా, వస్తున్నా. నేను ఇక్కడికి రమ్మని చెప్పానా? ఎప్పుడు చెప్పాను? 5 minutes లో ఇక్కడ ఉండకపోతే స్ట్రైట్ గా కోర్టుకి వెళ్తా, అర్థమైందా? వస్తావుగా, నేనేంటో నీకు చూపిస్తా. కొంచెం కూడా బుద్ధి లేదు. నందిని, వీళ్ళని వదిలిపెట్టేలా లేరు. ఆగమ్మా. అమ్మా నిన్నే. నందిని, రేయ్ పోనీరా, ఫస్ట్ పోనీ. వెళ్తున్నా. ఓకే, త్వరగా వెళ్ళు ప్లీజ్. ఎందుకు? తర్వాత చెప్తాను, వెళ్ళు. ఓకే, ఫాస్ట్కి వెళ్ళరా. ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చా? చెప్తాను, దిగు. ఎవరు వాళ్ళు మనల్ని ఫాలో చేస్తున్నారు? ఎవరు? నాకు తెలీదు. అవునా? అయితే 5 minutes రిలాక్స్ అయ్యాలి. వాళ్ళు వచ్చేసారు. వెళ్దాం ప్లీజ్. వాళ్ళు మళ్ళీ వచ్చేసారు. ప్లీజ్ 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 వెళ్దాం. రేయ్, ఫంక్షన్కి పిలిచినట్టు పిలిస్తే ఆ నందిని వచ్చేలా లేదురా. ఇక టెన్షన్ పెట్టాల్సిందే. ఎవరు వాళ్ళు? అది అది నా ఊళ్ళో బలవంతంగా పెళ్లి చేయాలని చూస్తుంటే నేను పారిపోయి వచ్చేసాను. రేయ్ రండ్రా. ప్లీజ్ 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 మనం వెళ్దాం. ప్లీజ్ 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 నన్ను సేవ్ చేయి. నువ్వేం అడిగినా చేస్తా. నేనేది అడిగినా చేస్తావా? చేస్తా. అయితే నా డాక్యుమెంట్స్ మీద సైన్ చేస్తావా? కరెక్ట్ గా లాక్ చేసావా? కానీ ఇప్పుడు డాక్యుమెంట్స్ లేవుగా. ఉన్నాయిగా. అందుకనే వచ్చావన్నమాట. ఇలాంటి సిచ్యువేషన్ కోసం ఎప్పటి నుంచో వెయిటింగ్ తెలుసా? ఇదేంటి బ్లాంక్ గా ఉంది? అయితే సంతకం చేయవన్నమాట. రిలాక్స్. నేను చేస్తా. చెయ్యి. రై, వెళ్ళి దాన్ని లాక్కరా.
పెట్టాను బాస్. అన్ని పేపర్స్ లో పెట్టేసావా బేబీ? అయితే గర్ల్ ఫ్రెండ్ డ్యూటీ ఎక్కి. రేయ్ బాల్ పాస్ చేయరా. ఏంటి పాస్ చేసేది? ఆ అమ్మాయి వచ్చింది, వెళ్ళి డ్యూటీ ఎక్కెళ్ళి. గుడ్ మార్నింగ్ బాస్. ఏయ్ లేట్ ఏంటి? నీకోసం వెయిట్ చేయాలా? హెవీ ట్రాఫిక్ బాస్. వెళ్ళి బాల్ పట్టరా. బాల్ ఎక్కడా? ఎత్తుక్కో. అన్నాయ్ బాల్ ఎక్కడ అన్నాయ్? అన్నా బాల్ ఎక్కడ? బాల్ ఎక్కడ? అన్నాయ్ బాల్ ఎక్కడ? అన్నాయ్ థ్యాంక్స్ అన్నాయ్. బాల్ బాస్. పొద్దున్న 7ంటికి రమ్మంటే వీళ్ళందరూ టీ తీసుకురాపో. ఓకే బాస్. ఏంటే డబ్బులా? నీ అసలు ఏం జరుగుతుందిరా? హలో మావా చెప్పరా. మావా చెప్పాడ్రా. నా గర్ల్ ఫ్రెండ్ నన్ను వదిలి సింగపూర్ వెళ్ళిపోతుందిరా. వాళ్ళ కంపెనీ వాళ్ళు 5 లక్షలు శాలరీ ఎక్స్ట్రా ఇస్తానన్నారని నన్ను వదిలి వెళ్ళిపోతుందిరా. దోల్ తీరిందా? మెళ్ళో తాలి పడేరా, హ్యాపీగా ఉంటదని చెప్పాను. విన్నావా? లేదే. లివింగ్ టుగెదర్ అని ఏడ్చావు. తను నీకు రాఖీ కట్టిన చెల్లెలు కదరా. నువ్వేం చెప్పినా ఏంటది, నువ్వేం చేస్తావు తెలీదు. తను సింగపూర్ వెళ్ళకూడదురా అంతే. ఇంత సడన్ గా చెప్తే ఎలారా? నాకు ఆఫ్టర్నూన్ సప్లై ఎగ్జామ్ ఉంది. ఆ పేపర్ నువ్వెక్కడ పాస్ అవుతారా? ఏయ్ అక్కడ పాస్ అవ్వలేదు కాబట్టి ఇక్కడ రాసి పాస్ అవుతా. అంటే మావా నువ్వు తను ఆపకపోతే నేను పైకి పోతాను రా. ముందా ఏడు పాపు, ఏదో ఒకటి చేద్దాం. మీరిద్దరు కలిసి 1 గంటలో కాంటినెంటల్ హాస్పిటల్కి వచ్చేయండి. సరే మావా. అందరికి ఇచ్చావా? పండగ ఎక్కడికి బాస్? డాక్యుమెంట్ చదవమంటావా? పండగ మావా ప్లీజ్ మావా, ఒక అరగంట చాలు. హాస్పిటల్ లేకపోతే డ్రామా కంపెనీయా? అది కాదు మావా, చిన్న ప్రాబ్లం సాల్వ్ చేసుకోవాలి. ప్లీజ్ మామా. ఇంతకీ పేషెంట్ ఎవరు? తనే. నేనా? డాక్టర్ సార్, వాళ్ళకి ఒక 1 అవర్ ఐసీయూ ఇచ్చి హెల్ప్ చేయండి. ఈ పనికి MBBS అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఒక 5 minutes మాట్లాడకుండా ఉండు. వాళ్ళు వస్తున్నారా? ఇలా చూస్తుంటే ఎంత ఆనందంగా ఉంది. షాక్ ట్రీట్మెంట్ వచ్చా.